మే ఐ కమ్ ఇన్ డాక్టర్? ఎస్ ష్యూర్, కమ్ ఇన్. వెల్కమ్ డాక్టర్. థ్యాంక్ యూ. చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్, మీరు చాలా మంచివారు. మీరు అమెరికాలో డాక్టర్ కోర్స్ చదువుకున్న ఇండియాలో ప్రాక్టీస్ చేయాలని నిర్ణయించుకున్నారు. పైగా మీరు ఇక్కడ పేదలకి సేవలు చేస్తున్నారు. అవును సిస్టర్ అల్కా. అల్కా, నైస్ నేమ్. సిస్టర్ అల్కా, దేవుడు మాకు కావలసినవన్నీ ఇచ్చారు. మా అమ్మా నాన్న కూడా నాతో పాటు ఇండియాకి వచ్చారు. నాకొక అన్నయ్య మాత్రమే, తను అమెరికాలో ఉంటున్నాడు. ఇంకా చెప్పాలంటే మదర్ తెరెసా నాకు ఐడియల్. నేను ఆవిడలాగా సేవలు చేయాలని ఆశపడుతున్నాను. నేను డాక్టర్ అయిందే ఆమెలాగా సేవలు చేయడానికి. నైస్ మీటింగ్ యూ డాక్టర్. సరే, నేను వెళ్ళొస్తాను. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. నా పేరు కమల. నేను విమల. నా పేరు జూలీ. నైస్ మీటింగ్ యూ ఆల్. ముందు మేము ముగ్గురం వచ్చి మీకు స్వాగతం చెప్పాలనుకున్నాం. సిస్టర్ అల్కా ఇప్పుడే వచ్చి బొకేని ఇచ్చేసి వెళ్లారు. అల్కానా? అవును, సిస్టర్ అల్కా. ఆ పేరులో మన హాస్పిటల్ నర్సులు ఎవరు లేరే? మీరు ఏం చెప్తున్నారు? ఇప్పుడే కదా మీ కళ్ళ ముందు నుంచి బయటికి వెళ్లారు. ఎప్పుడు? హలో డాక్టర్ అంజలి. హలో డాక్టర్. సారీ, నేను ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ లో ఉండిపోయాను, అందుకే రాలేకపోయాను. నో ప్రాబ్లం. వెల్కమ్ టు ద న్యూ హాస్పిటల్. థ్యాంక్ యూ. రండి, మీకు హాస్పిటల్ ఎలా ఉందో చూపిస్తాను. ఓకే. రండి. ఇక్కడికి రావడానికి మీకే ఇబ్బంది కలగలేదు కదా? లేదు డాక్టర్. అన్నట్టు మీకు తెలియదు కదా, నేను ఈ ఊర్లోనే పుట్టాను, ఇక్కడే చదువుకున్నాను. అలాగా? అవును. ఆ తర్వాత మా నాన్న అమెరికా వెళ్ళాలని నిర్ణయించారు, అందుకే మేమందరం అక్కడికి వెళ్ళిపోయాం. అంటే మన దేశం మీద ఉన్న అభిమానం మిమ్మల్ని ఇక్కడికి తిరిగి తీసుకొచ్చిందన్నమాట. అవును. మన హాస్పిటల్లోని ఆపరేషన్ థియేటర్ని చూపిస్తాను రండి. సరే. ఇక్కడ మనకు ఎక్స్రే ఫెసిలిటీస్ ఉన్నాయి. డాక్టర్ అంజలి, మీ రాక కోసమే నేను ఇన్నాళ్లుగా ఎదురు చూశాను. ఇక అంతా మంచి జరుగుతుంది. సుజాత, సుజాత, అరే నువ్వు ఎక్కడున్నావమ్మా? ఇదిగో ఇక్కడున్నానండి. అన్నీ సిద్ధం చేసి ఉంచావా? అన్ని సిద్ధంగా ఉన్నాయి. నీకు బాగా తెలుసు నా ఫ్రెండ్ సుశీలికి టైం అంటే ఎంతో ముఖ్యమని. వాడు ఎప్పుడైనా ఇక్కడికి వస్తాడు. అన్ని రెడీగా ఉన్నాయండి. కానీ మన అమ్మాయి అంజలి కనపట్టలేదే. మీ డాక్టర్ అమ్మాయికి హాస్పిటల్లో ఈ రోజు మొదటి రోజు. తాను డ్యూటీలో ఎంత సిన్సియర్ అని మీకు బాగా తెలుసు కదా. తను మీ కన్న కూతురే అయినా మీలాంటి బిజినెస్ మైండ్ తనకి లేదు. అరే నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు. నా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి విక్రమ్ కి అంజలితో సంబంధం మాట్లాడడానికి ఇక్కడికి వస్తున్నాడు. అందుకే అంజలి ఇక్కడికి వచ్చున్నానని అడిగాను. మన ఈ ఊరికి ఇప్పుడే కదా వచ్చాం. తను దారి కూడా మర్చిపోయి ఉంటుందేమో. వస్తుందండి. సంబంధం గురించి మాట్లాడడానికి వస్తున్నారంటే దాని గురించి మనం అమెరికా వెళ్లే ముందే కన్ఫర్మ్ చేసుకున్నాం కదా. ఈ రోజు మిగతా విషయాలు మాట్లాడుకుంటాం, అంతే కదా. వాళ్లే వచ్చేసారు అనుకుంటాను. అరే ప్రకాష్, ఎలా ఉన్నావురా? మీరు బాగున్నారా? బాగానే ఉన్నావురా. రండి, నమస్తే. రండి. నమస్కారం. చల్లగా ఉండు, చల్లగా ఉండు. రండి, లోపలికి రండి. రండి. రా బాబు విక్రమ్, రా. చల్లగా ఉండయ్యా. నమస్తే వదిన గారు. నమస్తే. నమస్తే. అల్కా ఏది? అల్కా కాదు బాబు, అంజలి. ఐఎమ్ సారీ. అంజలి ఎక్కడా? ఇప్పుడు వచ్చేస్తుంది బాబు. ఇదిగో బయలుదేరాను. అవునవును. ఎస్, కమ్ ఇన్. మీరెక్కడికైనా బయలుదేరారా? అరే సిస్టర్ అల్కా, మీరా? మీరు అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ రోజంతా మిమ్మల్నే వెతికాను. ఏంటి హడావుడిగా వెళ్తున్నారు? అవును, ఇంటికి కొంతమంది గెస్ట్లు వస్తున్నారు. వాళ్ళు నా కోసం ఎదురు చూస్తుంటారు. ఇప్పటికే బాగా లేట్ అయింది. నేను మీకోసం ఈ పసుపు గులాబీలు తెచ్చాను.
మీరు వీటిని మీ గెస్టులకివ్వండి. హౌ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ అల్కా. మీరు నా టైంని సేవ్ చేశారు. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే మా ఇంటికి వచ్చే అతిథుల్లో ఒకరికి ఇవంటే బాగా ఇష్టం. అవి ఏంటంటే ఈ గులాబీ పువ్వులే. ఇవి నేను తీసుకుంటాను, కానీ మీరు వీటికి డబ్బులు తీసుకోవాలి. నేను ఫ్రీగా తీసుకోను. ఇప్పుడిదంతా ఎందుకులే మేడం, మీరు వెళ్ళరండి. మనం ఈ లెక్కలేవో తర్వాత చూసుకుందాం. థ్యాంక్ ఇదిగోండి. యూ సో మచ్. అవును, నా కార్ కేస్. ఓ సిస్టర్ అల్కాని అర్థం చేసుకోలేకపోతున్నాను. ఎంతసేపు ఇక్కడే ఉన్నారు? ఇంతలో ఏమయ్యారో అర్థం కావడం లేదు. ఇంకా అంజలి రాలేదు కదా, ఏంటో నేను చూసొస్తాను. వచ్చేసాను నాన్నా. ఓ యు ఆర్ హియర్. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. నమస్తే ఆంటీ. నమస్తే. హలో విక్రమ్. హలో. విక్రమ్, విక్రమ్, ఏమైంది? నథింగ్. ఐఎమ్ సారీ అంజలి. ఇట్స్ ఓకే. ఇవి మీకోసమే. మీకు ఎల్లో కలర్ అంటే ఇష్టమని తెలుసు. థ్యాంక్ యూ. యూర్ వెల్కమ్. నీకు గుర్తుందా నాకు ఈ ఎల్లో రోసెస్ అంటే ఇష్టమని? అది ఒక అద్భుతమనే చెప్పాలి. నేను హాస్పిటల్ నుండి బయలుదేరేటప్పుడు సిస్టర్ అల్కా వచ్చారు. తనే ఇవి ఇచ్చారు. వాట్? అల్కా? యా, ఆ? సిస్టర్ అల్కా. మీరు కూర్చోండి, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. ఎక్స్క్యూజ్ మీ. కూర్చో బాబు. విక్రమ్, కూర్చో కూర్చో బాబు. నానా, నాకు గుర్తుకు రావడం లేదు, కానీ ఇంతకుముందు ఇలాంటి రోజెస్ ఎవరో నాకు ఇచ్చారు. బాబు, పువ్వులే ఉందిరా, మామూలు పువ్వులే కదా. వీటిని ఎవరైనా ఇవ్వచ్చురా, కానీ ఈ పువ్వులే విశేషం ఏంటంటే అంజలి తీసుకొచ్చి ఇవ్వడమే. టవల్. థ్యాంక్ యూ మమ్మీ. ఎవరు మీరు? సిస్టర్ అల్కా, మీరేంటి ఇక్కడ? అవును, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను. ముఖ్యమైన విషయమా? మిస్టర్ విక్రమ్కి బ్లాక్ కాఫీ అంటే చాలా ఇష్టం. మీరు ఒకవేళ ఆయనకి బ్లాక్ కాఫీ ఇచ్చారంటే ఆయన చాలా సంతోషిస్తారు. కానీ ఇది మీకెలా తెలుసు?
తను మీకు ముందే తెలుసా? తెలుసు. ఒకసారి ఆయన మన హాస్పిటల్కి వచ్చారులే. హాస్పిటల్కా? భయపడకండి, మీరు భయపడాల్సిన అవసరమేం లేదు. ఆయనకు ఆరోగ్యపరంగా ఏ సమస్య లేదు. కానీ మీరివి నాకెందుకు చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఆయన్ని పెళ్లి చేసుకోబోతున్నారని నేను విన్నాను. చూడండి డాక్టర్, నేను ఎవరికీ తెలియకుండా మిమ్మల్ని కలవడానికి వచ్చాను. నా గురించి మీరు ఎవరితోనూ డిస్కస్ చేయకండి. మీకు అనిపించొచ్చు మీ పర్సనల్ లైఫ్లో జోక్యం చేసుకుంటున్నాను అని. సర్లేండి, మీరు త్వరగా రెడీ అవ్వండి. మీకోసం వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. సరే. ఈ మధ్య నేను లావ్ అయిపోయానురా. ఎందుకంటే మా ఆవిడంత బాగా వంట అవునా? చేస్తుంది. రామ్మా. అంకుల్, ఆంటీ నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేయించాను. పర్వాలేదమ్మా, అలాగేమి లేదులే. లేదు, మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. మనం ఇప్పుడు ఎందుకు మీట్ అవుతున్నామో నాకు తెలుసు. నేను మీకు విషయాన్ని క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. నేను పెళ్ళైన తర్వాత హాస్పిటల్ ఉద్యోగాన్ని మారాను. నేను ఈ విషయం గురించి విక్రమ్తో మాట్లాడాలని అనుకుంటున్నాను. బై ద వే, మీకు సిస్టర్ అల్కా గురించి తెలుసు కదా? అల్కా? ఈ పేరు నేను ఎక్కడో విన్నట్టే ఉందే. నేను మీ పేరు చెప్పబోయి సిస్టర్ అల్కా అని చెప్పానా? సిస్టర్ అల్కానా? లేదే, అలాంటి పేరు అసలు వినలేదే. పర్వాలేదు, వదిలేయండి. అదేమంత ఇంపార్టెంట్ కాదు. ఇలా చూడమ్మా అంజలి, నువ్వేం మాట్లాడాలనుకున్నావు అది మాట్లాడు. నేను సుశీలు పాతకాల ఫ్రెండ్స్. అది కాకుండా మేము ఏమనుకుంటున్నామంటే ఈ పెళ్లితో మేము బంధువులం అవ్వాలని. రండి విక్రమ్. వెళ్ళు బాబు. అలాగే నాన్న. సిగ్గుపడుతున్నాడు. ఉండు అన్ని సర్దుకుంటాయి. సిస్టర్, ఇక్కడ ఇంకెవరైనా స్టే చేస్తున్నారా? అవును, కాసేపటి క్రితం సిస్టర్ అల్కా ఇక్కడే ఉన్నారు. సిస్టర్ అల్కా? అవును, సిస్టర్ అల్కానే. అవును, తనే చెప్పారు. మీరు వాళ్ళ హాస్పిటల్కి పేషెంట్గా వెళ్ళారట కదా? అవును, సిస్టరే చెప్పారు. మీకు బ్లాక్ కాఫీ అంటే ఇష్టమట. వెళ్ళిపోయారనుకుంటా. సరే, లోపలికి రండి. ఎల్లో గులాబీ. చూసారా, కాఫీ పెట్టి వెళ్ళిపోయారు. మీరు కూర్చోండి. ఈ సిస్టర్ అల్కా చాలా మిస్టీరియస్ గానే ఉన్నారు. ఇప్పటి వరకు నేను నా పర్సనల్ లైఫ్ లో ఎవ్వరిని ఎంటర్ఫైన్ అవ్వనివ్వలేదు. కానీ సిస్టర్ అల్కా, తనని చూస్తేనే ఏమి చెప్పలేకపోతున్నా. సరే, ఈ కాఫీ తను మీకోసమే చేసుంటారు. ఇదిగో తీసుకోండి. థ్యాంక్ యూ. వెల్కమ్. విక్రమ్, నేను అమెరికాకి వెళ్ళేటప్పుడు చాలా చిన్న పిల్లని. నాకు ఏమీ తెలీదు. కానీ ఇప్పుడు నాకు అన్నీ తెలుసు. నేనిప్పుడు జీవితాన్ని అర్థం చేసుకోగలను. మన పేరెంట్స్ మనిద్దరం పెళ్లి చేసుకుంటే బాగుంటుందనుకుంటున్నారు. కానీ మనమేం ఇష్టపడుతున్నామో మనం తెలుసుకోవాలి కదా. కానీ ఇలాంటి విషయాల్లో ఆడవాళ్ళకి ఎలాంటి చాయిసెస్ ఇవ్వరు. కానీ మగవాళ్ళకి ఎలాంటి సమస్యలు లేవు. అదేంటంటే నువ్వు తీసుకునే నిర్ణయాన్ని నాతో చెప్పాలని ఆశపడుతున్నావు. నువ్వేమనుకుంటున్నావు? నీకేం కావాలి? నేను నీకు నచ్చానా లేదా? అంజలి, నాన్న నాతో అన్ని విషయాలు చెప్పారు. నువ్వు అన్ని విధాలుగా నాకు తగిన దానివని. నువ్వు ఒక డాక్టర్, అంతేకాకుండా మీ నాన్నగారు ఒక బిజినెస్ మ్యాన్. అలాగే నిన్ను రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటని అడిగితే
ఏ కారణం నీలో నాకు కనిపించడం లేదు. ఇలా చూడండి విక్రమ్, నన్నుగా ప్రేమించే జీవిత భాగస్వామినే జీవితాంతం కావాలని కోరుకుంటున్నాను. నాకు అర్థమైంది అంజలి. మా అమ్మా నాన్న నిన్ను కోడలుగా అంగీకరిస్తున్నారు. కానీ నేను నీకు కొంచెం టైం ఇస్తున్నాను. నువ్వు కావలసినంత టైం తీసుకుని ఈ విషయంలో బాగా ఆలోచించి సమాధానం చెప్పు. ఇది మన జీవితానికి సంబంధించింది, రైట్? థ్యాంక్ యూ విక్రమ్. ఈ విషయంగా మనం 2-3 సార్లు కలుసుకుందాం. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. నువ్వు చెప్పేది నిజమే అంజలి. మనం ఒక్కొక్క అడుగు చాలా జాగ్రత్తగా వెయ్యాలి. అంతే, నేను ఇది చెప్పాలనే కోరుకున్నాను. అందరూ మనతో కలిసి భోంచేయడానికి ఎదురు చూస్తుంటారు. మనం బయలుదేరదాం. రా వెళ్దాం. డాక్టర్ అంజలి, మీరు వేయబోయే తర్వాత అడుగు చాలా భయంకరంగా ఉంటుంది. అందుకని జాగ్రత్తగా ఉండండి. ఇంతకీ మీరందరూ ఎందుకు మౌనంగా ఉన్నారు? రే, మీకోసరా ఎదురు చూస్తున్నా. మమ్మీ, డాడీ, మీరు నా కోసం అంజలిని సెలెక్ట్ చేశారు. మీరు తీసుకునే ఈ నిర్ణయానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మీ నిర్ణయాన్ని నేను ఎంతో మెచ్చుకుంటున్నాను. అంజలి నిజంగా చాలా మంచి అమ్మాయి. కానీ నేను అంజలికి డిజర్వ్ చేస్తున్నాను. నేను తనకి కరెక్టో కాదో నేను చెప్పలేను. చూసావా సుశీల్, మన విక్రమ్ ఎంతగా ఎదిగిపోయాడో. ఇలా చూడు బాబు, మేము ఎప్పుడు నీ మంచి కోసం ఎదురు చూస్తాం. అంజలికి ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. మీరిది చూసి సరేనంటే దీన్ని తనకిస్తాను. అరే, ఇందులో అంజలి పేరు రాసుందే. ఇదిగోండి, మీరే ఇవ్వండి. ఇదిగోమ్మా, ఇది నీకే. నానా, మీరు దీన్ని సరిగ్గా చదవలేదనుకుంటాను. ఇలా చూడండి, అల్కానే రాసింది. అల్కానా? కానీ ఆ అమ్మాయి ఇందులో అంజలి అని రాసుంది. నేనే తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నాను. ఆంటీ, మీరు గిఫ్ట్ నాకిచ్చి ఎక్కువ మొహమాట పెట్టేస్తున్నారు. ఎందుకమ్మా నువ్వు అలా మాట్లాడుతున్నావు? మన కుటుంబం మధ్య ఉన్న స్నేహం చాలా గొప్పది. ఒకవేళ నువ్వు మా కోడలో కాకపోయినా మా కూతురు కావచ్చు కదా. ఏమిటి మీరు? ఏమిటి అదోలా ఉన్నారు? కల్పన, అంజలితో నువ్వెందుకు అలా మాట్లాడావు? నువ్వు మా ఇంటి కోడలివి కాపోయినా కూతురు అయినా కావాలని. అదెందుకో నాకు తెలీదు. అంజలి విక్రమ్ మాట్లాడుకున్న దాంట్లో నాకేం అర్థమైందంటే వాళ్ళిద్దరూ ఒక నిర్ణయానికి రాలేదనిపిస్తోంది. లోపల అసలు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో అర్థం కాలేదే. నువ్వు వాడికి అమ్మవి, నువ్వే వాడిని అడగొచ్చు కదా. నాకు చాలా భయంగా ఉందండి. మన అబ్బాయి విక్రమ్ ఉన్నాడే, మధ్య మధ్యన అల్కా అల్కానే పేరంటున్నాడు. లేదు, ఇందులో భయపడవలసిన అవసరమే లేదు. నువ్వు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటంటే విక్రమ్ ముందు అల్కా అనే పేరును ఉపయోగించనే కూడదు. అంజలి ఈ పెళ్లిని వద్దని మాత్రం అనకూడదండి. లేదు, అలాంటిదేమీ జరగదు. ఈ పెళ్లి జరిగే తీరాలి. ఎట్టి పరిస్థితిలోనూ ఈ పెళ్లి జరిగే తీరాలి. అంజలి ఎలాగైనా మన ఇంటికి కోడలుగా వచ్చే తీరాలి. నేను మరణ పోరాటాన్ని సాగిస్తూ ఉన్నాను. ఈ పెళ్లి ఒక్కటే నా ప్రాణాన్ని కాపాడగలదు. నాకు అర్థమవుతుంది. అంతేకాదు, విక్రమ్తో ఈ విషయాన్ని చెప్పు. అంజలితో వాడు ఏం మాట్లాడాడు?
మీకు గులాబీల సువాసన అంటే చాలా ఇష్టం కదండి? ఎవరు? ఎవరు? ఈ పువ్వులు ఇక్కడికి ఎలా వచ్చాయి? ఉదయం లేవగానే ఈ విషయం గురించి అమ్మని అడగాలి. ఎవరో చెప్పండి. అయినా మిగతా వాళ్ళకి ఈ విషయం ఎలా తెలుస్తుంది? ఇది ఒక రహస్యం, భార్యాభర్తలకి మాత్రమే తెలిసిన రహస్యం. భార్యాభర్తలా? కానీ నాకింకా పెళ్ళే కాలేదుగా. అరే అమ్మా, ఏంటమ్మా ఇంకా మీరు నిద్రపోలేదా? విక్రమ్, నీ గొంతు విన్నాను. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? అమ్మా, ఎవరో నా బెడ్ పక్కన రోజా పువ్వులు పెట్టి వెళ్ళారు. పువ్వులా? నేను పెట్టలేదే. అలా చూడండి. అరే, ఇక్కడేగా ఉన్నాయి. ఏమయ్యే? విక్రమ్, నువ్వేదో కలగనుంటావు. అది కాదమ్మా. అమ్మా, నాకు యాక్సిడెంట్లో ఎక్కడో దెబ్బ తగిలింది కదా, అందువల్లే నేను డిస్టర్బ్ అయ్యాను అనుకుంటాను. లేదు బాబు, నువ్వెంతో ఆరోగ్యంగా ఉన్నావు, నీకే సమస్య లేదు. అది కాదమ్మా, నేను చెప్పేది అర్థం చేసుకోండి. నాకేమనిపిస్తోందంటే నాతో ఎవరో మాట్లాడుతున్నట్టమ్మా, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. అమ్మా, నాకు తెలుసు ఏదో ఒక విషయం జరిగినట్టుంది. అమ్మా, నేను ఈ విషయం గురించి అంజలితో మాట్లాడాలి. వద్దు విక్రమ్, నువ్వు అంజలి దగ్గర యాక్సిడెంట్ గురించి ఏమీ మాట్లాడకూడదు. అమ్మా, ట్రై టు అండర్స్టాండ్. అంజలి ఒక డాక్టర్. అవును, కానీ వద్దు. సరే అమ్మా, మీరు వెళ్ళి నిద్రపోండి. నాకు నిద్రస్తుంది. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. ఆశ్చర్యంగా ఉంది, అమ్మ వచ్చినప్పుడు కంటికి కనపడలేదు. నీకసలు ఏది గుర్తులేదా? అంతా మర్చిపోయావా? డాక్టర్, వార్డ్ నంబర్ 9 పేషెంట్ చాలా సీరియస్ గా ఉన్నారు. 2 రోజుల ముందు ఆపరేషన్ అయింది. ఆయనే హఠాత్ గా గట్టిగా అరిచారు, వైలెంట్ అయ్యారు. అతను అదుపులో తీసుకుని వచ్చి ఆ తర్వాత డాక్టర్ గారు నిద్ర ఇంజెక్షన్ కూడా ఇచ్చారు. సరే, అయితే ఒక న్యూరాలజిస్ట్ తో పాటు ఒక సైకాట్రిస్ట్ ని కూడా పిలవాల్సి ఉంటుంది. సరే, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఓకే. హలో, నేను డాక్టర్ ప్రీతిని మాట్లాడుతున్నాను. నేను డాక్టర్ అంజలి మాట్లాడుతున్నాను, సిటీ హాస్పిటల్ నుంచి. ఒక పేషెంట్ మెంటల్ షాక్ వల్ల వైలెంట్ గా మారిపోయాడు. తనని చూడ్డానికి మీరు రావాలి. సరే, నేను అక్కడికి రావడానికి 1/2 అవర్ పడుతుంది. సరే, నేను మీకోసం వెయిట్ చేస్తుంటాను.
వదలండి, నన్ను వదలండి, నన్ను వదలండి, మర్యాదగా నన్ను వదలండి. నేను నా వదలకపోతే ఏం చేస్తానో చూడండి. వదలండి, 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 నా కాళ్ళు వదలండి. ఎందుకు కాళ్ళు ఆగుతున్నారు? వదలండి, నన్ను వదలండి, వదలండి, నన్ను వదలండి, నన్ను. పేషెంట్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అవును. ఈయన వెంటనే మా SLM కి షిఫ్ట్ చేయాలి. అక్కడే ఈయన్ని అబ్జర్వేషన్ లో ఉంచి చూసుకోవాలి. సరే డాక్టర్, ఈయన్ని షిఫ్ట్ చేయడానికి నేను ఏర్పాటు చేస్తాను. ప్లీజ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ. తర్వాత డాక్టర్, మీరు ఎప్పుడు ఇలాంటి పేషెంట్స్నే కలుసుకోవాల్సి ఉంటుంది కదా? అవును, అప్పుడప్పుడు. ఒక విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. ఇలాంటి కేసులో సిస్టర్ అల్కా నాకు హెల్ప్ చేసేవారు. సిస్టర్ అల్కా? అవును. ఆమె కళ్ళల్లో ఒక ఆకర్షణ ఉంటుంది. ఎవరినైనా ఆవిడ వెంటనే అదుపు చేస్తారు. అదుపు చేస్తారా? హ్మ్. అదెలా సాధ్యపడుతుంది? ఆ, ఎలా చెప్పను? ఆవిడ సడన్ గా ఉద్యోగం మానేశారు. ఆవిడ పెళ్లి చేసుకోబోతుందని మా అందరితోనూ చెప్పారు. ఆ తర్వాత తన గురించి నాకే విషయమూ తెలీదు. డాక్టర్ కరే, నాకు సిస్టర్ అల్కా అని ఒకరు తెలుసు. తను ఎప్పుడూ యూనిఫామ్లోనే వస్తారు. లేదు, తను ఖచ్చితంగా అల్కా అయి ఉండదు. అల్కా అసలు పేషెంట్ని వదిలి ఉండరు. తనెప్పుడు కమిటెడ్ గానే ఉంటారు. అల్కా చాలా మంచిది. అలాంటి నర్సెస్ చాలా తక్కువ మందే ఉంటారు. సరే డాక్టర్ అంజలి, నేను బయలుదేరతాను. ఇదిగోనండి టీ. కల్పన, ఉమ్, విక్రమ్ ఎక్కడ? విక్రమ్ ఆ, విక్రమ్ అంజలిని కలవడానికి వెళ్ళాడు. విక్రమ్ అంజలిని కలవాలని వెళ్ళాడు. మరి నువ్వెందుకు ఇంత టెన్షన్ అయిపోతున్నావు? విక్రమ్ అంజలితో యాక్సిడెంట్ గురించి చెప్పాలనుకుంటున్నాడు. ఆ విషయం నువ్వు చెప్పొద్దాం లేదా? ఈ విషయం వాడు పెళ్ళైన తర్వాత చెప్పొచ్చు కదా. మీకు విక్రమ్ గురించి బాగా తెలుసు. వాడికి అబద్ధం చెప్పడం కుదరదు. అందుకే నేను చాలా టెన్షన్గా ఉన్నాను. పెళ్లి మాత్రం బాగా జరిగిందంటే ఆ తర్వాత ఏ సమస్యలు రావు. కల్పన, ఇందులో నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ అంజలితో విక్రమ్ యాక్సిడెంట్ గురించి చెప్పాడే అనుకో, అందువల్ల సమస్య ఉంది. అంతేకాదు వాడు పాత విషయాలన్నీ మర్చిపోయాడు కూడా. విక్రమ్, ఈ రెస్టారెంట్ మన ఊరికి చాలా దూరంలో ఉంది. కానీ ఈ అంబియన్స్ నాకు బాగా నచ్చింది. అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఓహ్, నేను ఆర్డర్ చేస్తున్నప్పుడు మర్చిపోయానే, మీరు బ్లాక్ కాఫీ కదా తాగుతారు? కానీ మ్యామ్, నేను సార్కి బ్లాక్ కాఫీ కదా తెచ్చాను. ఏంటి? అవును. అది మీకెలా తెలుసు? అదిగో అక్కడ ఉన్నారే మేడం, ఆవిడే చెప్పారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇంతసేపు ఇక్కడేగా ఉన్నారు. తను ఖచ్చితంగా సిస్టర్ ఆల్కానే అయి ఉంటుంది. సరే, మీరు బయలుదేరండి. థ్యాంక్ యూ మ్యామ్. అంజలి, అల్కా అనే పేరు నేను విన్నప్పుడల్లా ఎందుకు టెన్షన్ అవుతున్నానో నాకే అర్థం కావడం లేదు. అంటే అల్కా నాకేదో తెలిసినట్టే అనిపిస్తుంది. అంటే నాకు అల్కాకి కార్ యాక్సిడెంట్కి సంబంధం ఏదైనా ఉందా? కార్ యాక్సిడెంటా? అవునా అంజలి, ఒక కార్ యాక్సిడెంట్లో నేను మొత్తం కోల్పోయాను. అంతేకాకుండా 2 నెలల పాటు నేను ఎలా ఉన్నానో నాకు తెలీదు. విక్రమ్, నీకు ఇంత పెద్ద సంఘటన జరిగింది, కానీ అంకుల్ ఆంటీ దీని గురించి నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. కానీ నువ్వు కూడా. అంజలి, నేను నీకు ఎలా చెప్పమంటావు? నాకు ఏమీ అర్థం కావడం లేదు. నాకు ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయి. నాతోటి ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. కానీ నాకు ఏది తెలియడం లేదు. ఆ యాక్సిడెంట్ వల్ల నాకు ఈ విధంగా జరుగుతుందని
నా మనసు నాకు చెప్తోంది అంజలి. ఇలా చూడు విక్రమ్, నేను ఒక కార్డియాలజిస్ట్, కానీ నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నారు, తనొక సైకాట్రిస్ట్. మనం వెళ్ళి తనని కలుద్దాం. అలాగే అంజలి. ఆ డాక్టర్ నా గురించి క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వలేదనుకో, అంతవరకు మన పెళ్లి గురించి మాట్లాడుకోవద్దు. విక్రమ్, నీ కేసేమంత దారుణమైనది కాదు. నా ఉద్దేశం ఏంటంటే డాక్టర్ దగ్గర సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా చూడండి విక్రమ్, నేను ఇప్పుడే ఈ క్షణమే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటి? విక్రమ్, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నేను సంతోషంగా అంగీకరిస్తున్నాను. నిజంగానా? అరే వచ్చేసావా? అవునానా? ఎలా ఉందమ్మా నీ మీటింగు? బాగా జరిగింది. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం నాన్నా. సడన్ గా ఈ క్లైమేట్ చేంజ్ ఏంటి? అరే ఈ క్లైమేట్ వదిలేయమ్మా. నువ్వు చెప్పావు కదా నీ పెళ్లి గురించి, అది చాలా సంతోషమైన విషయం నాకు. ఈ విషయాన్ని నేను మీ అమ్మకెళ్ళి చెప్పొస్తాను. సరే నాన్న. కంగ్రాచులేషన్స్, అభినందనలు. సిస్టర్ అల్కా, మీరు నా రూమ్లో? ఏ అయినా నేను ఈ రూమ్కి ఇంతకు ముందే వచ్చానుగా. నేను రూమ్ని లాక్ చేశాను కదా, మీరు లోపలికి ఎలా వచ్చారు? నాకు బాగా గుర్తుంది, పోయినసారి మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎవరు చూడలేదే. మీరు ఎటువైపు నుంచి వస్తున్నారు? ఈ బంగ్లాలోకి మీరు ఏ వైపు నుంచి వస్తున్నారు? మీరు రావడం పోవడం, మీరు వచ్చి వెళ్తున్నట్టు మా అమ్మా నాన్నలు కూడా తెలియడం లేదే. డాక్టర్ అంజలి, ఎవరైతే ఈ ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెంచుకుంటారో వాళ్ళు తలుచుకుంటే ఒక కొత్త దారి సృష్టించుకోగలరు. సిస్టర్ అల్కా, మిమ్మల్ని తలుచుకుంటుంటే నా మనసులో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈరోజు నా ప్రశ్నలన్నిటికీ నాకు సమాధానం కావాలి. మనం ఎన్నోసార్లు కలిసాం, కానీ నాకిప్పటిదాకా ఒక విషయం తెలీదు, మీరు ఏ హాస్పిటల్లో పనిచేస్తున్నారు అని. డాక్టర్ ప్రీతి నాతో ఒక విషయం చెప్పారు. వాళ్ళ మెంటల్ అసెంబ్లీలో కూడా ఒక నర్సు ఉండేవారట, సిస్టర్ అల్కా అని. పెళ్లి చేసుకుంటానని చెప్పి తను ఉద్యోగాన్ని మానేశారట. కానీ మీరు ఆ సిస్టర్ అల్కా కాదు కదా? డాక్టర్ అంజలి, నేను ఎదురు చూసిన సమయం వచ్చేసింది. అంటే నేను మీకు నాకు సంబంధించిన నిజాలు చెప్పాల్సిన టైం వచ్చింది. అవును, నేను ఆ అల్కానే. ఈ అల్కా గురించి డాక్టర్ ప్రీతి హరిణి మీతో మాట్లాడారు. అంటే దానికర్థం మీకు పెళ్ళైందా? అవును, నేను పెళ్ళైన దాన్ని. నిజంగా మీకు పెళ్ళై ఉంటే మీ భర్త ఎవరు? మీకు నా భర్త పేరు తెలుసుకోవాలనుందా? అవును. ఆయన పేరు మిస్టర్ విక్రమ్. విక్రమా? ఏ విక్రమ్? కాసేపటి క్రితం మీరు పెళ్లి చేసుకుంటాను అని మాటిచ్చారు కదా డాక్టర్,
ఆయనే నా భర్త. ఏంటి మీరేమంటున్నారు? విక్రమ్ మీ భర్తనా? మరి నన్ను పెళ్లి చేసుకుంటానని ఎందుకు చెప్పారు? ఎంత దారుణమైన వ్యక్తి! లేదు డాక్టర్ అంజలి, ఇందులో ఆయన తప్పేమీ లేదు. నిజం చెప్పాలంటే ఆయనకి దీని గురించి ఏమీ తెలీదు. విషయం ఏంటంటే కొన్ని రోజులు ఆయన కోమాలో ఉండిపోయారు. చెప్పాలంటే ఇది విక్రమ్కి మరో జన్మ. ఒప్పుకుంటాను, ఇది విక్రమ్కి మరో జన్మని. కానీ మీరు విక్రమ్ని ఎందుకు వదిలేశారు? నేను ఆయన్ని వదిలేసి వెళ్ళిపోలేదు. ఆయన జీవితంలోంచి నన్ను పంపించేశారు. పంపించేశారా? అసలు మీరు ఏం చెప్తున్నారు? ముందుగా నేను ఆయన జీవితం నుంచి వెళ్ళిపోవాలని డబ్బులిచ్చి నన్ను కన్విన్స్ చేయాలనుకున్నారు. దేవుడా, నువ్వు విక్రమ్ని చాలా పెద్ద ప్రమాదం నుంచి కాపాడావు. పైగా అతనికి కొత్త జీవితాన్ని ప్రసాదించావు. అతను మెంటల్ అసైలం నుంచి త్వరగా బయటకొచ్చేయాలి. శివయ్య, ఆయన ఆరోగ్యం మెరుగుపడాలి. తనకి సంతోషాన్ని ఇవ్వు, ప్రశాంతతని ఇవ్వు. ఇంకా నాకు ధైర్యాన్నివ్వు భగవంతుడా. ఎందుకంటే నా బాధ్యతలిప్పుడు రెట్టింపయ్యాయి. ఇక నీకు నీ బాధ్యతల నుండి విముక్తి కలగబోతుంది. మావయ్య, మీరా? లేదు, ఇక నువ్వు మావయ్యని పిలిచే హక్కును నేను తిరిగి తీసుకుంటున్నాను. ఏంటి? మీరసలు ఏం మాట్లాడుతున్నారు మావయ్య? నేను సరిగ్గానే అంటున్నా. నువ్వు దీన్ని అర్థం చేసుకుంటే చాలు. అంటే విక్రమ్ నీకొక పేషెంట్ మాత్రమే. విక్రమ్కి నీకు మధ్యలో ఓ పేషెంట్కి నర్సుకుండే బంధం మాత్రమే ఉండాలి. మావయ్య, మీరు ఏమంటున్నారు? నేను మీరు ఒప్పుకున్నాకే మీ కళ్ళెదురుగానే మీ ఆశీర్వాదంతోనే విక్రమ్తో నేను 7 అడుగులు నడిచాను. అప్పుడు తనకి గతం గుర్తులేదు. వాడి మనసు ఇప్పుడు కుదురుగానే ఉంది. నువ్వు చేసిన సేవకు నేను ఒక మంచి బహుమతినిస్తున్నాను. ఇదిగో తీసుకో. ఇంతవరకు అసలు ఏ నర్సుకి ఇంత డబ్బును చూసే అవకాశం ఉండనే ఉండదు. నేను చేసిన సేవని మీరు డబ్బుతో వెలగడుతున్నారా మావయ్య? లేదు లేదు, నా వల్ల కాదు. నేను ఈ డబ్బు తీసుకోను మావయ్య. నాకు బాగా తెలుసు, నా వద్ద ఇంకో దారి కూడా ఉంది. మీ దగ్గర ఎన్నో దారులుండుండొచ్చు, కానీ నాకు మాత్రం ఒక్క మార్గం మాత్రం తెలుసు. ఆ మార్గంలోనే విక్రమ్ నాతో పాటు వస్తాడు. అదే దారిలో నేను విక్రమ్తో పాటు కలిసి నడుస్తాను. ఇలా చూడండి సిస్టర్ అల్కా, ఇక్కడ ఖచ్చితంగా ఏదో జరిగింది. నాకివేవీ అర్థం కావడం లేదు. మీరు ఒక నర్స్, విక్రమ్ ఒక ధనవంతుడి అబ్బాయి. మీరిద్దరూ ఎలా కలుసుకున్నారు? అసలు ఎలా పెళ్లి చేసుకున్నారు? అసలు మీ మధ్యలో ఏం జరిగింది? నిజమేంటంటే డాక్టర్, జరిగిన విషయాల్ని మీతో చెప్పకుండా దాచేశారు. జరిగిందేంటో నేను మీకు చెప్తాను. ఒకరోజు నాకు హాఫ్ డే, నేనప్పుడు డ్యూటీలో లేను. అప్పుడు డాక్టర్ ప్రీతి నాకు ఫోన్ చేశారు. మా హాస్పిటల్కి క్రిటికల్ కండిషన్లో ఒక పేషెంట్ వచ్చారని చెప్పారు. మతిస్థిమితం లేనివాడు, అతని చేతిలో కత్తి కూడా ఉందని చెప్పారు. వాడు చాలా భయంకరంగా అరుస్తూ ఉన్నాడు.
ఎవరిని అతను దగ్గరికి కూడా రానివ్వలేదు. విక్రమ్ జాగ్రత్త. కబడ్దార్. విక్రమ్ ఆగు. చంపేస్తాను. ఇలా చూడు విక్రమ్. మీ అందరినీ చంపేస్తాను. వద్దు విక్రమ్, వద్దు. అలా వద్దు, చేయొద్దు. నా దగ్గరికి రావద్దు. విక్రమ్ చెప్పేది మీకే. విక్రమ్ అలా వెళ్ళండి. చెయ్యొద్దు, నా మాట విను. వెనక్కి వెళ్ళండి. చెప్పేది మీకే. వెనక్కి వెళ్ళండి. ప్రశాంతంగా ఉండు. చెప్తున్నానుగా. విక్రమ్ ప్లీజ్. వెనక్కి వెళ్ళు. విక్రమ్ కత్తి కింద పడే. కబడ్దార్. విక్రమ్ ప్లీజ్. మిమ్మల్ని చంపేస్తాను. విక్రమ్ మా మాట విను. దీంతో పొడి చేస్తాను. విక్రమ్ నీకు అర్థమయ్యేలా చెప్తాను. దగ్గరికి రావద్దు. దగ్గరికి రావద్దు. కింద పడే. చంపేస్తాను. విక్రమ్ అలా చెయ్యొద్దు. దగ్గరికి రావద్దు. దగ్గరికి రావద్దు. సిస్టర్ అల్కా, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. తనే కొత్త పేషెంట్ విక్రమ్. ప్లీజ్. నేను చూసుకుంటాను. అడ్డంగా నరికేస్తాను నేను. లేదు, నువ్వు ఆ రకంగా చెయ్యవు. ఎందుకు చేయను? ఎందుకు చేయను? ఎందుకంటే నువ్వు చాలా మంచివాడివి. అంతేకాదు, నేను నీకు ఏం చెడు చేశానని? ఏం చేయలేదా? నువ్వు నన్ను మా ఇంటికి పంపించడం లేదు. ఎందుకు పంపించడం లేదు? నువ్వు మీ ఇంటికి వెళ్ళాలా? మీ ఇల్లు ఎక్కడుంది? నేను నిన్ను తీసుకెళ్తాను. చూడు, నేను వద్దు. తీసుకెళ్తాను. దగ్గరికి రావద్దు. ఇలా చూడు, పొడి చేస్తాను. దగ్గరికి రావద్దు. వద్దు. దగ్గరికి రావద్దు. వద్దు, వెనక్కి వెళ్ళు. చంపేస్తాను. ఇలా చూడు, దాన్ని నాకిచ్చి. ఇవ్వను. నీకివ్వను. ఇవ్వు. ఇవ్వను. నా మాట విను. చంపేస్తాను. చూడు, నువ్వు బాగా అలసిపోయావు. ఈ పరిస్థితిలో నీకంతా అయోమయంగానే ఉంటుంది. వద్దు. అరే, ఏమైంది? ఏయ్! చూడండి, దగ్గరికి రావద్దు. వెనక్కి వెళ్ళండి. రా, ఇలా రా. ఇటు రా. కూర్చో. నీళ్లు తాగుతావా? ఇదిగో, నీళ్లు తాగు. తాగు. నా పేరు అల్కా. నీ పేరేంటి? నా పేరు నీ పేరు విక్రమ్. సరే, నువ్విక హాయిగా నిద్రపో. జాగ్రత్త. ఇదిగో, విశ్రాంతి తీసుకో. సరేనా? నిద్రపో. కంగ్రాట్స్ అల్కా. థ్యాంక్ యూ వెరీ మచ్. విక్రమ్కి నాకు మధ్య ఆ రకంగానే పరిచయం ఏర్పడింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. హఠాత్తుగా తనిలా ఎందుకు మతిస్థిమితం లేకుండా అయిపోయాడనుకున్నాను. కారణం తెలుసుకున్న తరువాత నిజానికి నాకు ఎంతగానో బాధ కలిగింది. తనిలా అయిపోవడానికి కారణం వాళ్ళ నాన్నగారేనని నేను తెలుసుకున్నాను. విక్రమ్ ఒక అమ్మాయిని చాలా డీప్గా లవ్ చేశాడట. కానీ వాళ్ళ నాన్న తన ప్రేమని యాక్సెప్ట్ చేయలేదు. కానీ విక్రమ్ తన తండ్రి మీదున్న గౌరవంతో ఆయన్ని అస్సలు ఎదిరించలేకపోయాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి, నేను చెప్పేది విను రీతు. నాన్నని ఎలాగైనా ఒప్పిస్తాను. స్టాప్. నా మాట విను రీతు. చెప్పేది విను. రీతు, వద్దు, ఆగు. అంతా సరిపోతుంది. అమ్మా నాన్నని ఎలాగైనా ఒప్పిస్తాను. రీతు,
నీతో విక్రమ్ కళ్ళెదురుగానే ఆ అమ్మాయి కొండ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇదే కారణం విక్రమ్ అలా అయిపోవడానికి. అరే వదలండి, దయచేసి నన్ను వదలండి. ప్లీజ్, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నేను రాను, నేను మీతో రాను. వదలండి, అరే వదలండి ప్లీజ్. ఎవరు మీరు? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నేను రాను, నేను మీతో రాను. నన్ను వదలండి, నన్ను వదలండి. వదలండి, దయచేసి వదలండి ప్లీజ్. నన్ను వదలండి. ఎవరు మీరు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వదలండి, వద్దు, నన్ను ఏం చేయకండి ప్లీజ్. వద్దు, వదలండి, వదలండి, దయచేసి వదలండి. వదలండి, చెప్పేది మీకు వదలండి. విక్రమ్ పరిస్థితి ముందు కంటే దారుణంగా మారింది. తనకి నిద్ర కూడా పట్టడం లేదు. తన పరిస్థితి ఇలాగే కొనసాగితే తన ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది అని చెప్పారు. తన జ్ఞాపకాలు కూడా పూర్తిగా దూరమైపోయాయి. తనకసలు జరిగిందేది గుర్తుకు రావడం లేదు. డాక్టర్, కొన్ని రోజులుగా విక్రమ్ ఏ ప్రాబ్లము చేయడం లేదు. అవును, అందుకే చాలా భయంగా ఉంది. సిస్టర్ అల్కా, ఒకడు హఠాత్తుగా మారుతున్నాడంటే తను పాత విషయాలన్నీ మర్చిపోయి కొత్త మనిషిగా మారుతున్నాడని అర్థం. అవును, కానీ ఈ పేషెంట్ పరిస్థితిలో అలాంటి మార్పులేవీ లేవు. ఇతని పరిస్థితి రోజురోజుకి చాలా దారుణంగా ఉంది. నిద్ర కూడా పోవట్లేదు. తను ఇంకొన్నాళ్ళు ఇలా నిద్రపోకుండా ఉంటే తన పరిస్థితి చాలా డేంజర్ అవుతుంది. తనకి బ్రెయిన్ హ్యామరేజ్ కూడా రావచ్చు. అయితే డాక్టర్, దీనికి మనం ఏమీ చేయలేమా? నాకు తెలిసి ఒకే ఒక మార్గం ఉంది. ఏంటది? విక్రమ్ ని ఈ పరిస్థితిలో ఎవరైనా పెళ్లి చేసుకోవాలి. ఏంటి? అవును, విక్రమ్ ఖచ్చితంగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. విక్రమ్ మనసుని బాగా అర్థం చేసుకుని విక్రమ్ జీవితం గురించి ఆ అమ్మాయికి పూర్తిగా తెలిసుండాలి. తర్వాత విక్రమ్కి అన్ని విషయాలు అర్థమయ్యేలా చేయాలి. మరణించిన రితు రోల్ని ఎవరైనా ప్లే చేయాలి. అప్పుడే తనకు నయమవుతుంది. లేకుంటే తర్వాత విక్రమ్కి అన్ని విషయాలు అర్థమయ్యేలా చేయాలి. మరణించిన రితు రోల్ని ఎవరైనా ప్లే చేయాలి. అప్పుడే తనకు నయమవుతుంది. ఆ తర్వాత విషయాన్ని డాక్టర్ విక్రమ్ పేరెంట్స్తో వివరంగా చెప్పారు. కానీ అప్పుడది పెద్ద సమస్యగా మారింది. మతిస్థిమితం లేనివాడికి ఏ తల్లిదండ్రులు తన కూతురినిచ్చి కట్టబెడతారు చెప్పండి? డాక్టర్ అంజలి, నిజం చెప్పాలంటే విక్రమ్తో నేను చాలా రోజులు ట్రావెల్ చేశాను కాబట్టి నా మనసులో తన మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. ఇకపోతే విక్రమ్ అమ్మ వాళ్ళ అబ్బాయిని తలుచుకుని చాలా రోజులు ఏడుస్తూనే ఉండేవారు. వాళ్ళ అబ్బాయి కోసం ఆవిడ కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటే నేనది చూసి తట్టుకోలేకపోయాను. ఎంతసేపని ఇలా ఏడుస్తూనే ఉంటావు? ఇప్పుడు ఏ ప్రమాదం జరిగే అవకాశం లేదు కదండి. మన కళ్ళ ముందే మన విక్రమ్ మనల్ని వదిలి వెళ్ళిపోతాడా అండి? నేనేం చేయగలను?
వాడా పెళ్లి చేసుకోవడానికి నేను కారణం కాదు కదా. నీకు చాలా బాగా తెలుసు. ఇలా జరిగిన సంఘటనను నా మిత్రుడు ప్రకాష్కి వాళ్ళ అమ్మాయి అంజలికి చెప్పకుండా దాచాను. వాళ్ళేమో ఇప్పుడు అమెరికా నుండి ఇండియాకి వస్తున్నారు. అదంతా నాకు తెలియదండి. మీరు ఏమైనా చేయండి, ఏదో ఒకటి చేయండి, నా బిడ్డను మాత్రం కాపాడండి. నా వల్లైన ప్రయత్నాలన్నీ చేశాను కల్పన. ఇలాంటి పరిస్థితుల్లో ఏ తండ్రి తన కూతుర్ని ఇస్తాడో చెప్పు కల్పన. ఏ తండ్రి ఇలాంటి అబ్బాయికి తన కూతుర్ని ఇస్తాడో చెప్పు. మతి స్థిమితం లేనివాడికి, తన జీవితానికి ఎటువంటి హామీ లేనప్పుడు సుమంగలిగా బతకడం కుదరదు, విధవగానే బతకాలని తెలిసి కూడా ఏ అమ్మాయి తన జీవితాన్ని బలి చేసుకుంటుంది? ఎవరూ ఒప్పుకోరు. అలాంటి అమ్మాయి ఎవరైనా నీకు తెలుసుంటే నాతో చెప్పు. ఉంది, ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి విక్రముని బాగా అర్థం చేసుకుంది. ఆ అమ్మాయే విక్రముని కాపాడగలుగుతుంది. ఎవరు అమ్మాయి? సిస్టర్ అల్కా. సిస్టర్ అల్కానా? చూడండి, నేను నా డ్యూటీని ఎంతో నిజాయితీగా ఇప్పటి వరకు చేస్తున్నాను. లేదమ్మా, నీ డ్యూటీని సందేహించి లోపం చెప్పడానికి రాలేదు. నేనిక్కడికి నా బిడ్డ జీవితం గురించి నిన్ను బతిమాలుకోవాలని ఇక్కడికి వచ్చాను. మీరేమంటున్నారు? నేనెలా మీ అబ్బాయి వాడి జీవితాన్ని... జీవితాన్ని నువ్వే కాపాడాలమ్మా. మేము నిన్ను మా కోడల్ని చేసుకోవాలనుకుంటున్నాం. ఏంటి? నేను మీ ఇంటి కోడలునవ్వాలా? అవునమ్మా, ఇది మా చేతగాని తనమని కూడా అనుకో. కానీ ఇప్పుడు ఈ సమయంలో వాడి జీవితాన్ని ఎవరైనా కాపాడగలరు అంటే అది నీ వల్ల మాత్రమే అవుతుంది. కానీ అది నేను... కాదని మాత్రం చెప్పకమ్మా, కాదని మాత్రం చెప్పకు. ఒక తల్లిగా నీ ముందు నేను పుత్రభిక్ష వేడుకుంటున్నాను. అమ్మా, వద్దమ్మా. విక్రమ్ జీవితాన్ని నేను కాపాడుతానమ్మా. నేను విక్రమ్ని పెళ్లి చేసుకుంటాను. చూడమ్మా, నువ్వు చేస్తున్న సహాయాన్ని మేమెప్పుడు మర్చిపోం. తీసుకోండి. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకి ముందు పూలదండలు ఇవ్వండి. ముందు అమ్మాయికి ఇవ్వండి. ఇదిగోమ్మా, తీసుకో. దగ్గరకు రారా. రా. ఇప్పుడు అబ్బాయి చేతికి దండ ఇవ్వండి, అమ్మాయికి వేయమని చెప్పండి. తీసుకోరా, తీసుకో. విక్రమ్, దండ తీసుకోరా. దండ వేయి బాబు. ఓం విశ్వాని దేవ సవితర్ దురితాని పరాసువ యద్భద్రం తన్న ఆసువ. ఓం హిరణ్యగర్భః సమవర్తతాగ్రే భూతస్య జాతః. పెద్దల ఆశీస్సులు తీసుకోండి. చల్లగా ఉండు. చల్లగా వర్ధిల్లాలి. ఈ రోజు నుంచి నువ్వు మా ఇంటి కోడలు వెయ్యవు. ఇవాళ నుంచి వీడిని చూసుకునే బాధ్యతలు నీకు అప్పగిస్తున్నాను. అత్తయ్య, నిన్నటి వరకు ఈయన్ని చూసుకోవడం నా డ్యూటీ, కానీ ఇప్పటి నుండి అది నా బాధ్యత. చల్లగా ఉండమ్మా. దీర్ఘ సుమంగలి కావాలమ్మా నువ్వు. మా అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోమ్మా. ఉమ్. ఈ విధంగా నేను నా జీవితాన్ని పూర్తిగా విక్రమ్కి అంకితం చేసేసాను. డాక్టర్ ప్రీతి చెప్పిన ఐడియా బాగా వర్కౌట్ అయింది. విక్రమ్కి ఏమనిపించిందంటే
తన రీతు మళ్ళీ తిరిగొచ్చేసింది అని. ఆ తర్వాత నేను విక్రమ్తో పాటు ఒక చోటుకు వెళ్ళాను. రీతు, విక్రమ్లు ఎక్కువగా అక్కడే స్పెండ్ చేసేవారట. అక్కడ ఆగు రితు, ఒక్కడుగు కూడా ముందుకు వేయొద్దు. నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు రితు, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. అప్పుడు తనలో వచ్చిన ఆ మార్పు మేము కొత్త జీవితాన్ని మొదలుపెట్టేలా చేసింది. మీరు చెప్తే అసలు నమ్మరు డాక్టర్ అంజలి. విక్రమ్ తన బాధని మొత్తం మర్చిపోయి నా భుజం మీద ప్రశాంతంగా నిద్రపోయాడు. తను ఎంత గాఢ నిద్రలో ఉన్నాడంటే తనని నేను కాటేజ్కి తీసుకొచ్చిన సంగతి కూడా తను గ్రహించలేకపోయాడు. నాకు తెలుసు తను నిద్రలోంచి మేలుకోగానే నార్మల్గా అయిపోతాడు అని. కానీ తను నన్ను గుర్తుపట్టడని అనుకున్నాను. కానీ నాకు ఆ విషయంలో ఏ దిగులు లేదు. నేను దేవుడికి ధన్యవాదాలు తెలుపుకుందామని నాకు విక్రమ్కి పెళ్లి జరిగిన అదే శివాలయానికి నేను వెళ్ళాను. ఆ తర్వాత ఏం జరిగిందో నేను మీకు ఇంతకుముందు వివరంగా చెప్పాను కదా. అవును, మీరు నాకు చెప్పారు కొంతమంది వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లిపోయారని. వాళ్ళు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లారు? వాళ్ళ నుంచి మీరు ఎలా తప్పించుకోగలిగారు? ఆ తర్వాత ఏం జరిగిందో చెప్తాను, వినండి. తీసుకురండ్రా. ఏయ్, వదలకు. ఏయ్, వదలకని చెప్తున్నావుగా. ఏయ్, ఏయ్. ఎవరు మీరు? మీకేం కావాలి? ఎవరు? మిమ్మల్ని అడిగేది ఎవరు మీరు? చెప్పండి, ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? చెప్పండి, అసలు మీకేం కావాలి? నువ్వు సేటు దగ్గర డబ్బులు తీసుకోకుండా పెద్ద పొరపాటు చేసావు. సేటు ఆ డబ్బులు మాకిచ్చాడు, అందుకే నిన్ను మేము ప్రాణాలతో వదలం. ఎక్కడికి వెళ్తావే? పట్టుకుంటారు కానీ. మీరేం చెప్తున్నారంటే
విక్రమ్ వాళ్ళ నాన్నగారు మిమ్మల్ని హత్య చేయించారని. కానీ మీరు ఎలాగా? లేదు డాక్టర్ అంజలి, నేను అల్కని కాదు. నిజానికి నేను అల్కా ఆత్మని. ఏంటి? అవును, నిజం చెప్పాలంటే నన్ను ఎందుకు హత్య చేశారంటే నేను మీకు ఆ కుటుంబానికి అడ్డుగా ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే. విక్రమ్ వాళ్ళ నాన్నగారు సుశీల్ సానీకి తన వ్యాపారంలో ఊహించిన విధంగా నష్టం ఏర్పడింది. అతని ఉద్దేశం ఏంటంటే మీకు విక్రమ్కి ఎలాగైనా పెళ్లి చేసి అతని వ్యాపారాన్ని మళ్ళీ నిలబెట్టుకుందామని. నా ద్వారా అతను అనుకున్నది మొత్తం సాధించాడు. నేను చేసిన త్యాగం వల్ల అతని కొడుకుని మళ్ళీ మామూలుగా మార్చుకోగలిగాడు. అలాగే మీ ఇద్దరికి పెళ్లి చేసి అతని వ్యాపారాన్ని మళ్ళీ మంచి పొజిషన్కి తీసుకురావాలనుకున్నాడు. మీరు ఏమనుకుంటున్నారు? నేను ఇవన్నీ విన్న తర్వాత కూడా వాళ్ళు అనుకున్నది నేను జరగనిస్తానని మీరు అనుకుంటున్నారా? లేదు, అలా జరగనివ్వను. లేదు డాక్టర్ అంజలి, మీరు విక్రమ్ పరిస్థితి ఆలోచించండి. తనకి పాపం ఏమీ తెలీదు. అతనికి ఈ నిజాలేవి తెలియవు డాక్టర్. అయితే మీరేం కోరుకుంటున్నారు? నా కోరిక ఏంటంటే మీరు విక్రమ్ని పెళ్లి చేసుకోవాలి. నాకు ద్రోహం చేసిన వారికి ఎలాగైనా శిక్ష పడాలి. ఆ శిక్షను నేను విధిస్తాను. కానీ నాకు విషయం చెప్పండి అల్కా, ఇక్కడ జరిగిన విషయాలేవి విక్రమ్ వాళ్ళ అమ్మగారికి అస్సలు తెలియవా? ఆవిడికేమీ తెలీదు. విక్రమ్ వాళ్ళ నాన్న ఆవిడతో అంతా మార్చి చెప్పారు. ఇంతకీ అసలు ఆయన అమ్మతో ఏం చెప్పారు? ఏంటండి అల్కా ఇంకా గుడి నుంచి తిరిగి రాలేదు? తను ఇక రాదు. ఆ? ఎందుకంటే మా ఇద్దరి మధ్య ఓ ఒప్పందం జరిగింది. తను విక్రమ్కి చేసిన సేవకి 15 లక్షలు తీసుకుంది. విక్రమ్ జీవితం నుండి తను విరమించుకుంది. విక్రమ్కి గతం గుర్తు వచ్చినప్పుడు తను మామూలుగా ఉంటాడు. తనకి రితు మాత్రమే గుర్తుంటుంది. తర్వాత నా మిత్రుని కూతురు అంజలి ఈ ఇంటికి కోడలు కాబోతుంది. ఇక మీదటి విక్రమ్తో మతి స్థిమితం లేని విషయం గురించి అసలు చెప్పనే చెప్పకూడదు. అర్థమైందా? ఇలా చూడండి, మనసు అద్దం లాంటిదని చెప్తారు. సుశీల్ అంకుల్ నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. కానీ నేను అస్సలు ఊహించలేదు తను ఇంత దారుణమైన వ్యక్తి అని. డాక్టర్ అంజలి, మీకు నిజం చెప్పాలని నేను ఎంతగానో తపన పడ్డాను. ఆ తర్వాత విక్రమ్ వాళ్ళ నాన్నని నేను ఎలాగైనా శిక్షిస్తాను. నేను బాగా ఆలోచించాను. అంటే విక్రమ్ గురించి, విక్రమ్ పరిస్థితి ఏమవుతుంది అనుకున్నాను. ఆయనకి రితు కూడా దొరకలేదు, అల్కా కూడా లేదు. ఇప్పుడు అంజలి కూడా లేకపోతే, లేదు, అలా జరిగితే విక్రమ్ పరిస్థితి దారుణంగా మారుతుంది. సిస్టర్ అల్కా, దయచేసి చెప్పండి. నేను ఏం చేయాలో మీరే చెప్పండి. మీరేమీ చెయ్యక్కర్లేదు డాక్టర్. ఇక ముందు అంతా నేను చూసుకుంటాను. మీరు చేయాల్సిందేంటంటే ఏంటన్నా ఇంకా సేటు రాలేదే? వస్తాడ్రా, డబ్బులు తీసుకుని తప్పకుండా వస్తాడు. సుశీల్ సేట్ ఎప్పుడు మాట తప్పడురా. రండి సేటు రండి. ఇదిగో మీ డబ్బు. మీ మాట మీరు కాపాడుకుంటారని మాకు బాగా తెలుసు. అరే తెరిచి చూడండి. వద్దు సార్, అవసరం లేదు. మీ మీద మాకు నమ్మకం ఉంది.
అరే ఇక్కడ ఏమైంది? ఏం జరుగుతోంది? అరే కాలిపోతుంది. ఏంట్రా? అరే కాలిపోతుందేంటి? ఏంటో ఇది? రేయ్, ఎవరు ఎవరు ఎవరిది? ఎవరున్నారు? అల్కా నువ్వా? అవును, నేనే. నేను అల్కా ఆత్మని. పోదాం రండి. అమ్మో ఒరే, 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 రండిరా. పోదాం రండిరా. వచ్చేట్రా. అయ్యో, మమ్మల్ని ఏం చేయకు. వద్దు, మమ్మల్ని వదిలేసి. ఇంట్లో మా తప్ప ఏం లేదు. వద్దు, అల్కా నన్ను ఏం చెయ్యొద్దు. అల్కా క్షమాపణ అడిగే అర్హత మీకు లేదు. మమ్మల్ని క్షమించు. ఇక్కడి నుంచి మీరెవ్వరు ప్రాణాలతో తిరిగి వెళ్లరు. అల్కా మమ్మల్ని క్షమించు. నేను ఈ క్షణం కోసమే ఎదురు చూశాను. నాకు బాగా తెలుసు నువ్వు మిగతా డబ్బు సెటిల్ చేయడానికి ఇక్కడికే వస్తావని. సుశీల్ గారు, ఇంతటితో నీ ఆటలు ముగిసిపోయాయి. ఇప్పుడు నా ఆట మొదలవుతుంది. నువ్వు నన్ను హత్య చేయడం కోసం వీళ్ళకే కదా డబ్బు ఇచ్చావు. వీళ్ళందరూ నన్ను ఇక్కడికి తీసుకొచ్చి హత్య చేశారు. వద్దు, మమ్మల్ని ఏం చేయకు. మేముగా ఏం చేయలేదు. మీకు మాకు ఏం సమస్య? ఇదిగో ఈ సుశీల్ సెట్ నిన్ను హత్య చేయమని చెప్పాడు. అవునవును. చెప్పరా, చెప్పు. అవునవును, ఇదంతా తప్పేం లేదు. అవును, నాకు తెలుసు. కానీ ఒకటి, మిమ్మల్ని హత్య చేయడం కోసం నేనెవరికి డబ్బు ఇవ్వాల్సిన పని లేదు కదా. నేను అందరినీ చంపుతాను. మీలో ఒక్కడిని కూడా నేను విడిచిపెట్టాను. కస్సాయివాడు మేకని చంపినట్టుగా. లేదు, నన్ను చంపొద్దు. నన్ను వదిలేయ్. ఏ, నన్ను హత్య చేసినప్పుడు మీకు ఈ దయ కలగలేదా? మమ్మల్ని చేయొద్దు. సరే, పర్వాలేదు, నేను మిమ్మల్ని వదిలేస్తాను. కానీ అందుకు మీరు నాకొక పని చేసి పెట్టాలి. చేస్తారా? చేస్తాం చేస్తాం. సరే, ఒకవేళ మీరు మీ ప్రాణాల్ని కాపాడుకోవాలి అనుకుంటే నేను చెప్పినట్టుగా మీరు చేయాలి. ఇక్కడున్న ఈ సుశీల్ని చంపేయండి. వద్దు. మా ప్రాణాలు కాపాడుకోవడం కోసం మా నాన్ననే చంపుతాం. వీడంతా మాకు. నన్ను క్షమించు. నన్ను చేయొద్దు. నన్ను చేయకండి. అల్కా నన్ను చేయొద్దు చెప్పు. వద్దు. రండిరా. అలాగే. పట్టుకోండి, ఏయ్. పట్టుకోండి ఇవ్వండి. ఏయ్. రండి. మీకు పదండి. ఎక్కువ వంటకే.